వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు బాచుపల్లి పోలీసులు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కె సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లోని ఈ నెల 22వ తేదీన ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పాత నేరస్తుడు మహమ్మద్ నాజర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నాజర్ రెండవ భార్య చోరీకి గురైన ఇంటి యజమానురాలు స్నేహితురాలు నిత్యం ఆమె బంగారు ఆభరణాలు ధరిస్తూ కనిపించడంతో ఇద్దరు కలిసి చోరీకి పన్నాగం పన్నారు. ఈ నెల 22వ తేదీన ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నాజర్ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో దాచి ఉంచిన 25 తులాల బంగారు ఆభరణాలు 15 తులాల వెండి గొలుసులు ఎత్తుకుని వెళ్లి తన రెండవ భార్య శోభారానికి ఇచ్చాడు. వాటిని 26వ తేదీన విక్రయించేందుకు యత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాజర్ గతంలో 6 కేసులలో జైలుకు వెళ్లగా అతడిపై పీడీ యాక్ట్ సైతం విధించామని, జైలు నుండి విడుదలైన తన ప్రవర్తన మార్చుకోకుండా చోరీకి పాల్పడ్డాడని బాలానగర్ డీసీపీ తెలిపారు. నిందితుడు నాజర్ అతడి రెండవ భార్య శోభారాణి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా డీసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందజేశారు. సైబరాబాద్ యూనిట్ పరిధిలోని బాలానగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 22, 23 ఇంటర్వ్యూనింగ్ నైటు 22, 23 మధ్యరాత్రి నిరీషా అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఆ దొంగతనంలో ఒక 25 తులాల బంగారం, ఒక 15 తులాల సిల్వర్, మొత్తం కలిపి 13 వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలని పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 ఇయర్స్ ఉంటాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీషా ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో వీడి దగ్గర, ఈ నిరీషా దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణికి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాజర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతను ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తు అంతా తీసుకెళ్ళి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాజర్ మీద గతంలో కూడా 6 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ 2013లో జరిగింది. ఇది తర్వాత 2019లో కేపీహెచ్బి లిమిట్స్లో ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక పాత కేసు ఉంది. అతను 2019లో పీడీ యాక్ట్లో జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చినాడు. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ఏసీబీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా పోలీస్ తరఫున సూచన ఏంటంటే, ఇటీవల కాలంలో మనం ఎక్కడికైనా టూర్లకి పోయినప్పుడు కానీ లేదా ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సోషల్ మీడియాలో పెట్టడం అనేది, వాళ్ళు పోస్టింగ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. మేము గోవా వెళ్ళామని, లేదంటే ఊటీ వెళ్ళామని, లేదంటే ఫారిన్ వెళ్ళామని. సో మీరు గుర్తుంచుకోండి, ఈ దొంగలు కూడా తెలివి మీరినారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అయినారు. మీరు ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో స్టేటస్లుగానో పెడితే, ఒకవేళ స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్సే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్స్టాలో ఫేస్బుక్ పెడితే పబ్లిక్ యాక్సెస్ ఉంటే ఈ దొంగలు కూడా అవి చూసి మీరు ఇంట్లో లేరనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి చోరీలు చేసే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టాలని పౌరులకు మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.